ఫర్ ద ఫస్ట్ టైం జనరల్ ఎక్స్పీరియన్స్ అయితే చూస్తున్నా. ఇది కూడా గౌతమ్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి లింగంపల్లి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ 8:30కి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్. యాక్చువల్గా ఈ ట్రైన్ ఫ్రీ ఉంటుంది, కానీ ఫెస్టివల్ సీజన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ సీజన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా తెలుసు ప్యాసింజర్స్ చాలామంది వెళ్తారు. ఈ ఓన్లీ గోదావరి వాళ్ళు వెళ్ళేది ట్రైన్. ఎంత అంటే తీసుకోవచ్చు. డోర్ క్లోజింగ్ లేదు, జస్ట్ మొత్తం మంచితో క్లోజింగ్. స్వెట్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఫ్లిక్ అయితే ఉంది. గవర్నమెంట్ ఒక వరస్ట్ అని తెలియడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సెంట్రల్ మినిస్టర్ అయితే వాళ్ళకి తెలుసు ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు ట్రైన్స్ అసలు ఖాళీ ఉండవని తెలుసు. అలాంటి సీజన్లు అప్పుడే ఎక్కువ హెవీగా ట్రైన్స్ అనేవి ఉండాలి, కానీ ఉండవు. జనాలు ఎర్రిపక్కలు అండ్ మనమే పొలిటీషియన్గా మనం ఎలా చేస్తారు, ఫోన్లు చేస్తారు. ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పటి వరకు లైఫ్లో ఫస్ట్ టైం. యాక్చువల్గా ట్రైన్కి వెళ్ళినప్పుడు బుక్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఈరోజు మా ఫ్రెండ్ అయితే తిరిగిచ్చాడు. స్టాండింగ్ పొజిషన్ డస్ట్బిన్ దగ్గర. ఇండియన్ రైల్వేస్లో ఫారినర్స్ ఇలా ఎంత దరిద్రంగా ఎంత వరకు బంగ్లాదేశ్ కన్నా మరీ దారుణం, పాకిస్తాన్ కన్నా మరీ దారుణం. వెళ్ళేసరికి డెస్టినేషన్ వచ్చి ఏలూరు. ఏ టైం వరకు వెళ్ళిందో తెలియదు. సో రైల్వే మినిస్టర్కి ఒక విజ్ఞప్తి, ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు రైళ్ళు అయితే సర్వీసులు అయితే పెంచుకోండి. ఎందుకంటే పబ్లిక్ మీకు ఓట్లు వేయాలంటే వాళ్ళు అలాంటి ఎర్రిపప్పులు చేయకండి. నాకు తెలిసి మినిస్టర్ ఎవరు ఆ పేరు కూడా చెప్తాను. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత వరస్ట్ జర్నీ అయితే నేను అనుభవించలేదు. మాట్లాడితే అక్కడ గొడవలే, ప్లేస్ గురించి కొత్త రావటం లేదు. అందరితో ఒకటే బాధ కదా, రాఖీ ఫెస్టివల్, అందరూ ఇంటికి వెళ్ళాలి. సో ప్రాబ్లం అయితే చాలా ఉంది. ఈ రైల్వే కంపార్ట్మెంట్స్ కాదు, మొత్తం రైల్వే డిపార్ట్మెంట్లోనే పెద్ద ప్రాబ్లం ఉంది. జనరల్ బోగీలు 2 పెడుతున్నారు. దయచేసి జనరల్ బోగీలు అంటూ ఒక ట్రైనే సెపరేట్ అయితే అయ్యింది. సో జనరల్ కంపార్ట్మెంట్స్కి అయితే సెపరేట్ ట్రైన్సే ఉండాలి. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు బుకింగ్స్ అన్నీ అడ్వాన్స్లోనే అయిపోతాయి. 2 months బ్యాక్, 3 months బ్యాక్ ఎప్పుడో కూడా అయిపోతూ ఉంటాయి. అలాంటిది ఇలా జనరల్కి వెళ్ళే మంది చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం స్పెషల్గా ఒక ట్రైన్స్ అంటూ వేయాలి. గవర్నమెంట్ బాధ్యత అది. ప్రజలను ఇబ్బంది పెట్టే బాధ్యత గవర్నమెంట్ది కాదు. గవర్నమెంట్ అంటే మనం అడిగితేనే వాళ్ళు వేయాలి. మన బతుకులు వాళ్ళు బతుకుతున్నారు అంతే. మనం పట్టించుకోకుండా ఉంటే ఎవడో పట్టించుకునే నాదుడే ఉండడు. ఇంత అనిపించి వాష్రూమ్లో కూర్చొని అక్కడ కూర్చొని నుంచుంటా కూడా ప్లేస్ లేని ట్రైన్ ఇది. వరస్ట్ జర్నీ అబ్బా. సో నేను ఏలూరు రీచ్ అయ్యే టయానికి నాకు వచ్చేసి 4 అయ్యింది. 3:30 అయితే ఆన్లైన్లో చూపించింది, 4కి అయితే రీచ్ అయ్యా. సో ఎగ్జాక్ట్గా 4:30కి బయటకు వచ్చి 5 కల్లా నాకు మొత్తం అయిపోయింది. ఇక్కడ నుంచోవడం కానా అక్కడ కూర్చుండమే ఎక్కువైంది. అది కూడా ఒక టెంపుల్ దగ్గర అయితే కూర్చున్నా. నా లైఫ్లో ఇంత వరస్ట్ జర్నీ ఇప్పటి వరకు నా జీవితంలో చూడలేదు. జీవితంలో ఇంకెప్పుడు జనరల్గా అయితే ఎప్పుడు వెళ్ళను. ట్రైన్ కూడా ఎక్కాలనే ఆశ కూడా పోయింది. సో దాదాపు కరెక్ట్గా 5 గంటలకి నాకైతే బస్సు వచ్చింది. పల్లెవెలుగు బస్సు చూసి ఒక ఆనందం కలిగింది. సో ఎక్సలెంట్గా జర్నీని ఆస్వాదిస్తూ ఈ బస్సులో కూర్చొని నిద్రపోతూ ఇంటికి అయితే వెళ్ళిపోయా. సో ఇది వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే తప్పని లైక్ చేయండి.